అందరికీ నమస్కారం. చూశారు కదా మా పండగ సంబరాలు, పిండి వంటలు. బామలు, సత్య బామలు. ముందుగా మీ అందరికి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం రాజమహేంద్రవరం వచ్చేసాం. హలో బామలు, సత్య బామలు, రాజమహేంద్రవరం వచ్చేసాం. మరొకసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికి చాలా హ్యాపీగా సాగాలి. మీరు అనుకున్న కోరికలన్నీ తీరిపోవాలి. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. బామలు, సత్య బామలు, పోర్ట్ బై ఎల్బీఆర్ షాపింగ్ మాల్, నిజామాబాద్. లేట్ చేయకుండా ముందు క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు రెడీగా ఉన్నారా? నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా? రండి, మీరు రండి. ఫస్ట్ ఎత్తారు. ఏం పేరు? సాయి సృజన అండి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక ఫ్లైట్ రివర్స్ లో వస్తే ఏమవుతుంది? గాల్లో ఎగురుకుంటూ వస్తుందండి రివర్స్ వచ్చిన. గాల్లో ఎగురుకుంటూ వస్తుందండి రివర్స్ వచ్చిన. ఏం పేరు? ప్రదీప. ప్రదీప చెప్పు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక ఫ్లైట్ రివర్స్ లో వస్తే ఏమవుద్ది? తడిచిపోతుంది. సూపర్, కంగ్రాచులేషన్స్. మొదటి గిఫ్ట్ మీరే. అబ్బాబ్బాబ్బా, ఏది చేతులు ఇలా చూపి. వావ్, జెమినీ టీవీ బామలు, సత్య బామలు. అంత మంచిగా డిజైన్ చేసుకున్నందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే పెద్ద గిఫ్ట్. గుడ్డు పెట్టని కోడి ఏంటి? చెగోడి. సూపర్, అద్భుతంగా చేతులు డిజైన్ వేసుకోవడమే కాకుండా క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చేసినందుకు పకోడీ చెకోడీల గిఫ్ట్. కంగ్రాట్స్. ఈ రోజు మన ఉగాది పండక్కి మన తెలుగు అమ్మాయి ఎన్నో సంవత్సరాలుగా తన అద్భుతమైన నటనతో మన తెలుగు సీరియల్స్ లో మీ అందరినీ అలరిస్తున్నారు, ఇప్పటికే అలరిస్తున్నారు. ప్రెసెంట్ మధ్యాహ్నం 1:30 వచ్చే మా ఇంటి దేవత సీరియల్లో తన క్యారెక్టర్ తో మహాలక్ష్మిగా మీ అందరి ఇళ్లలో ఉన్నారు. సో శిరీష గారు ఈ రోజు మన షోకి అతిథిగా వస్తున్నారు. సో గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం. హలో శిరీష గారు, స్వాగతం. సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సో మహాలక్ష్మి వచ్చేసింది కాబట్టి ఒకసారి గట్టిగా ఓ వేసుకుందాం. సో ఎలా ఉన్నారు రాజమండ్రి ఆడపడుచులు అందరూ? చూస్తే అర్థమవుతుంది, అసలు ఉన్న కలర్ఫుల్నెస్ అంతా కళ అంతా ఇక్కడే కనిపిస్తుంది. ముందుగా మీకు కూడా విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికి విష్ హ్యాపీ ఉగాది. మా జెమినీ టీవీ ప్రేక్షకులకి అండ్ ఎప్పటి నుంచో బ్లెస్ చేస్తూ ఆదరిస్తున్న మీ అందరికి కూడా హ్యాపీ ఉగాది. సో మీరు మామూలుగా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మాది తెలంగాణ కాబట్టి పెద్ద కుండలో పచ్చడి చేస్తాం, బొబ్బట్లు కామన్ గా. సో ఉగాది కాకుండా నేను మధ్యలో ఇయర్ లో మమ్మీతో అలా చేపించి తాగుతూ ఉంటాను. ఉగాది పచ్చడి కూడా మామూలుగా అయితే ప్రసాదం లాగా స్పూన్ తో తింటారు కదా, మేము గ్లాస్ లో తాగేస్తాం. వేసుకో. సో మరి మొదలు పెడదామా మన షోని? అసలే ఈ రోజు మనకు ఒక అతిథి ఉన్నారు కాబట్టి మీ హుషారు ఉత్సాహం ఇంకా డబల్ రెట్టింపు ఉండాలి. సరేనా? మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్లమిత్తి హబీబో. సో ఫస్ట్ రౌండ్ లో టంగ్ టెస్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. సో మహాలక్ష్మి కాబట్టి ఒకసారి ట్రై చేస్తారు. ఇది అసలు నాకు సంబంధం లేని విషయం. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు, ఊరించే పంచలతో షడ్డగులు. సరే అండి, బయలుదేరుతా. నమస్కారం. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు, ఊరించే పంచల్లో షడ్డగులు. సూపర్. రెడీ, స్టార్ట్. ఉగాది పచ్చడిలో షడ్రుచులు, తర్వాత చెప్పండి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు, ఊరించే పంచల్లో షడ్డగులు. ఇది కలిపి ఫాస్ట్ గా, చాలా ఎమా స్పీడ్, సూపర్ ఉమెన్ లా చెప్పాలి ఇప్పుడు. ఉగాది పంచల్లో షడ్రుచులు, ఉగాది పచ్చడిలో షడ్రుచులు, ఊరించే పంచల్లో షడ్డగులు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు, ఊరించే పంచల్లో షడ్డగులు. సూపర్. పేరేంటి? సుకన్య. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు, ఊరించే పంచల్లో షడ్డకులు. ఫాస్ట్ గా.
ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. Fast గా. ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. Fast గా. ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. సూపర్. ఏం పేరు సెల్లే? శ్రవంతి. శ్రవంతి చీలాసౌ. మూకుట్లో వేడి 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 ఆకు కట్టల పకోడి. అన్నయ్య దారుణం అన్న, ఆకు కట్టలు పకోడియా. మూకిట్లో వేడి వేడిగా ఆకు పకోడి. నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. వేసుకో. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. మళ్ళీ మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ పకోడి. చెకోడి. ఏం పేరు బావగారి పేరు? రాఘవులు. రెడీ దా. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. అది చెప్పేసి ఏమన్నా తెలుసా? రాఘవా. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవా. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవా. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవ డార్లింగ్. అన్నయ్య. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవ డార్లింగ్. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవ డార్లింగ్. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. రాఘవ డార్లింగ్. సూపర్. ఏం పేరు? అను. బాబాయ్ పేరు? రంగనాథ్. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచెల్లో షడ్డంగులు. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. అయితే మీరేం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఆయన బాబాయ్ పెదరాయిలో ఉన్నారు కదా, సో మీలో కూడా పెదరాయిడు వచ్చాడు. ఆపరా. ఇప్పుడు ఇదంతా ట్రైల్. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచుల్లో చెడుగుడు ఆడే. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. ఆపరా. బాబా. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచుల్లో షడ్డుగులు. ఆపరా. సూపర్. ఏం పేరు? తేజ. మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెక్కోడి. ఇది చెప్పేసి బంగారం ఒకటి చెప్పనా? మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. బంగారం ఒకటి చెప్పనా? అందరూ లాస్ట్ అయితే బాగా చెప్తున్నారు. శిరీష గారు చెప్తారు చూడు. అమ్మో, బంగారం తెలీదు. ఒకటి చెప్పనా అని ఎలా ప్లీజ్ చెప్పండి. బంగారం ఒకటి చెప్పనా? మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో ఘాటుగా శనగ చెకోడి. బంగారం ఒకటి చెప్పనా? మూకిట్లో వేడివేడిగా ఆకు పకోడి, నా నోట్లో వేడివేడిగా ఘాటు పకోడి. సూపర్. గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? చరిష్మా. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఊరించే పంచెల్లో షడ్డగులు. రౌడీ పిల్ల ఆడపులి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఊరించే పంచల్లో షడ్డగులు. రౌడీ పిల్ల. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఊరించే పంచల్లో షడ్డగులు. రౌడీ పిల్ల ఆడపులి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఊరించే పంచల్లో షడ్డగులు. రౌడీ పిల్ల ఆడపులి. సూపర్. గట్టిగా చెప్పట్లో. హలమితి హబీబీలో అందరూ ఎరగదీశారు. అసలే ఉగాది కదా, ఇంకా రెచ్చిపోయారు. సో ఇంకా బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళలో కంగ్రాచులేషన్. మరో గిఫ్ట్ అందుకుంటున్నారు. ఆపరా. హల్మితి హబీబు అయిపోయింది. కాకపోతే ఇక్కడ శిరీషగా ఉన్నారు, సత్యభామలు ఉన్నారు. మరి ఒక స్టెప్ లేకపోతే నేను పక్క వెళ్ళిపోతాను, వాళ్ళు స్టెప్ వేసుకుంటారు.
ఉగాది రోజు మా ఇంటి దేవత మహాలక్ష్మి మన శిరీష గారు ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు కాబట్టి సో ఈ రోజు ఏంటి స్పెషల్ అంటే మీరే మా రాజమండ్రి లేడీస్ కి బామలు సత్యభామలకి హెల్ప్ చేయాలి. ఒక ఆడియన్స్ వస్తారు, తనకు బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను, మీకు ఒక ఫోటో చూపిస్తా, మీరు సౌండ్స్ తో మాట్లాడకుండా ఆ ఫోటోలో ఉన్నదాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇది నాకు పెద్ద టాస్క్, అది వాళ్ళకి హెల్ప్ కాదు. శిరీష గారు రెడీయా? రెడీ. జాగ్రత్తగా విని అబ్జర్వ్ చేయి. కారం. సూపర్, కంగ్రాచులేషన్. పులుపు. ఎస్, పులుపు ఏంటది? తను చెప్పింది ఏంటో. ఉగాది పచ్చళ్ళు ఏం కలుపుతారండి? చింతపండే కదా. ఉగాది పచ్చడి ఎవరు చెప్పారు? అంటే ఈ రోజు ఉగాది సెలబ్రేషన్స్ కదా, నేను ఉగాది పచ్చడి వాడదామని పదాన్ని వాడాను. ఇది ఏ పచ్చడిలోనే కలుపుతావు, ఇది ఉగాది పచ్చడిలోనే కాదు, చెప్పాలి. ఉప్పా? ఏడు ఉప్పుని టా అంటారా? మీరు వేరే వేరే టేస్ట్లు చెప్తే నా యాక్టింగ్ స్కిల్స్ వేస్ట్ అవుతాయండి, ప్లీజ్. ఫైనల్ ఏమనుకుంటున్నారో చెప్పండి. సారీ, పులుపు అనుకుంటున్నానండి. అది పులుపు అంటే ఏంటి? ఇది ఉసిరికాయలో కూడా పులుపు ఉంటది కదా. అయ్యయ్యో, అయ్యయ్యో, చింతపండు. అంటే- ఇందాక చెప్పాను కదండి నేను చింతపండు కలుపుకుంటారని. ఒకసారి తీయండి. ఇది చింతపండా? చింతకాయ మరి అది మరి పులుపే కదండి అది. చింతపండు దీని నుంచే కదా తయారవుతది. అంటే ఇప్పుడు నిమ్మకాయ పులుపు అన్నావు, అది కూడా ఇందులో తయారవుతా? అది వేరే పులుపు. ఉసిరికాయ దీంట్లో తయారవుతా? అది వేరే పులుపు. ఏం పులుపు అది? అది వేరే. అబ్బబ్బబ్బబ్బా అని పులుపు. ఏంటి అది చూపి ఒకసారి. ఉసిరికాయ పులుపు అంటే అబ్బబ్బబ్బబ్బా. ఆ నిమ్మకాయ పులుపు? నిమ్మకాయ పులుపు అంటే ఆ చింతకాయ పులుపు? ఆ, ఆ. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్. చేదు వేప పువ్వు. సూపర్. ఏదో ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఏదో చెప్తాను కదా నేను ఇదిగో చెప్పేది. చూడు, ఒకవైపే చూడు. చూశాను. అదే డైలాగు. ఇదిగో చూడు, ఓ వైపే చూడు, రెండో వైపు చూసావంటే మాడి మసైపోతావు. కంగ్రాచులేషన్. పులుపండి. మామిడికాయ పులుపండి. అంటే పులుపు అంటే మామిడికాయేనా? ఇంకేముండదా? చింతపండు పుల్లగా ఉండదా? ఎన్నడూ అయిపోయినాయి కదండి, ఇది ఒకటే మిగిలిందని చెప్పేశారు. తెలియగలవారు. మీరు చెప్పారు రాంగ్ ఆన్సర్. శిరీష గారు, సో మీరు ఇచ్చిన కష్టానికి ప్రతిఫలంగా ఆ షడ్రుచులు లాంటి ఉగాది పచ్చడి లాంటి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటున్నారు. ఓకే, వచ్చేయండి. ಕಳ್ಳ ಕಳ್ಳ ಒಂದಿರ್ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ನೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಕಳ್ಳ ಕಳ್ಳ ಒಂದಿರ್ಚೀರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂಟ್ನೋ ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమ్మన్నాక నేడా తెస్తానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి
ఉగాది వచ్చినా సంక్రాంతి వచ్చినా ఏ పండగ వచ్చినా మనకి ఆ పండగ రోజు సినిమాకి వెళ్ళాం అనుకోండి అదే ఓ పండగ. సో ఉగాది రోజు కూడా చాలా మంది సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అందుకే హీరోలందరూ ఇక్కడికి వచ్చేసారు. సో ఇప్పుడు ఆట ఏంటి అంటే అదిగో చెట్టు మీద హీరోని కొట్టు అంతే. అంటే కొట్టడం అంటే బాణంతో. సో మీకు ఇష్టమైన హీరోని మీరు టార్గెట్ చేసి కొట్టాలి. కానీ ఎవరి దగ్గరికి వెళ్తే బాణం వాళ్ళకి సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే గిఫ్ట్. శిరీష్ గారు మీకు ఇష్టమైన హీరో ఎవరు అందులో? ప్రభాస్ ఏది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. తగలకపోతే హర్ట్ అవుతానండి నేను. శిరీష గారు ఎక్కడ నుంచి ఉన్నారో అక్కడే వచ్చి నుంచోవాలి. ఓకే, ప్రభాస్ సూపర్. ప్రభాస్ గారి లేటెస్ట్ మూవీ ఫౌజీ. సో అందరం వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. సో సినిమా డైరెక్టర్ హను ఏదో ఉంటదండి. అమ్మయ్య, లేకపోతే పడుకుపోయేది ప్రభాస్ అని చెప్పినందుకు. ఏమైనా మీ ఇష్టమైన ప్రభాస్ గారిని కొట్టగలిగారు, అదే గ్రేట్ కదా. రండి ఇక. ఏ హీరో? వెంకటేష్ గారు వేయండి. ఓకే, ఆల్మోస్ట్ వెంకటేష్ గారి దాకా వెళ్ళారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాళ్ళు ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పండి. సౌందర్య. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సౌందర్య ఆమె నేపాల్ నుంచి వస్తారు. పేరు అసలు తెలియదండి తన పేరు. క్యారెక్టర్ పేరేనా? ఓకే, మనీషా. సూపర్, ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి కొడుకు క్యారెక్టర్ నేమ్ ఏంటి? బుల్లిరాజు. సూపర్. 2 బుల్లిరాజు డైలాగ్ ఏమైనా చెప్తారా? కొలికేస్తాను బావగారు. ఏ బావగారిని కొలికెత్తది ఏంటో. సరే, లాస్ట్ క్వశ్చన్. వెంకటేష్ గారు రమ్యకృష్ణ గారు హీరోయిన్లుగా నటించిన 2-3 సినిమాల్లో ఒక్క సినిమా పేరు చెప్పండి. ధర్మచక్రం. ఓకే, గుడ్. కంగ్రాచులేషన్ సార్. రెడీ, 3, 2, 1 స్టార్ట్. బాహుబలి అనుష్క నువ్వు అసలే అంటే కొంచెం అటు వెళ్ళి రామ్ చరణ్ గారికి తేలింది. ఓకే, పర్వాలేదు. మెగా ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫస్ట్ సినిమా చిరుత డైరెక్టర్ ఎవరు? ఏంటండి బాగుంటది. వాళ్ళందరూ బీచ్ కి వెళ్తారు, అక్కడ బీచ్ లో తప్పిపోతారు. ఇప్పుడే పాప కాఫీ తాగింది, ఇప్పుడే పాప తిండింది, పాప ఆడుకుంటుంది, పాప పడుకుంది. పాప ఈ పాప నా ప్రాణం పాప కోసం. ఎందుకంటే మేము క్లూ ఎలా ఇవ్వాలి? పొద్దు టిఫిన్ ఏం చేశారు? ప్రోగ్రామ్ కోసం టిఫిన్ కూడా చేయకుండా కాదు ఆలోచించండి. చాలా అసలు పాయింట్ వినట్లా. కదా. పూరి జగన్నాథ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు రకుల్ ప్రీత్ సింగ్ కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు? ధ్రువ. సూపర్. ఫైనల్ క్వశ్చన్. జరగండి. ఏ మూవీలోది? లేటెస్ట్ మూవీ. అయ్యో అవునా అండి, నాకు అసలు తెలీదే. సో మీరు మాత్రం మనసు చేంజ్ చేసుకోవద్దు, చెప్పండి. చేంజ్ చేసుకోకుండా చెప్పండి చాలు. అన్నప్పుడు చేంజ్ చేసుకోకూడదు. చేంజర్. ఏం చేంజర్? ఓకే, మీ ఇంతకంటే క్లూలు ఎవరిస్తారండి? కంగ్రాచులేషన్. శిరీష గారు చూసారు కదా, మా వాళ్ళ ప్రతిభ. మనం క్లూ ఇవ్వాలి కానీ వాళ్ళు రెచ్చిపోతారు, బట్ క్లూ అయితే ఇవ్వాలి. సినిమాల్లో అంతే. సీరియల్లో క్వశ్చన్ అడిగితే ఈ పాటికి ఇరగ తీసేసి మనకే రివర్సల్ చెప్పేవారు. సో మా ఇంటి దేవత అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. అండ్ ఆ దేవత ఇక్కడికి వచ్చి నుంచున్నారు, మహాలక్ష్మి. సో ఇంకా ఇష్టం. సో మీ సీరియల్ గురించి కొన్ని ఫ్యూ వర్డ్స్. మా ఇంటి దేవత నాకు కంబ్యాక్ సీరియల్ లాంటిది. అంటే కొంచెం చెల్లెలి కాపురం సీరియల్ అని చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత చాలా నచ్చి కమిట్ అయిన సీరియల్ అన్నమాట. ఆ టైటిల్ కానీ అండ్ ఆ సిస్టర్ బాండింగ్ కానీ చాలా ఇష్టం నాకు. అంటే నాకు బయట 2 అక్కలు ఉన్నారు, ఈ సీరియల్లో 2 తమ్ముళ్ళు. 3 తమ్ముళ్ళు, ఒక చెల్ల. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. చాలా కనెక్టివ్ ఉంటుంది. అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మేము ఎక్కువ ఫ్యామిలీ లాగే ఉంటాం లొకేషన్ లో. అందుకే ఇప్పటి వరకు భూమి వచ్చింది, అలేఖ్య వచ్చింది, ఇప్పుడు మహాలక్ష్మి వచ్చారు. సో ఫ్యామిలీని మనం పిలుస్తున్నాం, ఎందుకంటే ఈ సీరియల్ మనకి చాలా ఇష్టం కాబట్టి. మధ్యాహ్నం 12 అయితే బామలు, 1:30 అయితే మా ఇంటి దేవత. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇప్పటివరకు ఇలాగే ఆదరిస్తూ చూస్తూ వచ్చినందుకు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన మన తెలుగు పండుగ ఉగాది రోజు ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, సో ఆ ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తిని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు ఉంటాయి. సో అందుకే మా వాళ్ళు ఉగాది పచ్చడితో రెడీగా ఉన్నారు. వచ్చేయండి. మరొకసారి జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ, బామలు సత్యభామల ప్రేక్షకులందరికీ అండ్ మా ఇంటి దేవత ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.
సూపర్ ఉంది ఉగాది పచ్చడి అంటే. అందుకే శిరీష గారు 3-4 సార్లు చేయించుకుంటారు సంవత్సరంలో. మన లైఫ్ లాగే అన్ని టేస్ట్లు, అన్ని కష్టాలు, సుఖాలు, హ్యాపీనెస్ అన్ని కలుస్తుంటాయి. నాకు ఈ పచ్చడి తిన్నప్పుడల్లా అవే గుర్తొస్తుంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం అది. సో ఇదండి ఈనాటి మన బామలు సత్య బామలు ఉగాది స్పెషల్ మన రాజమహేంద్రవరంలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ ఊరు వస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.